హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కేసులో ఇప్పుడు మళ్ళీ ఊహించని నిజాలు బయటకు వచ్చాయి. ఆయన కూతుర్లు అలాగే అల్లుడు కొన్ని విషయాలు అయితే బయట పెట్టారు. వాటితో పాటు అసలు ఈ సంఘటన వెనుక ఏమేమి జరిగాయనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే సత్యవేడు ఎమ్మెల్యే నిన్న ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. మరి ఆయన మీద కేసు నమోదు చేశారు, కానీ మరి పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు చూస్తే ఆ మహిళ ఎవరైతే వరలక్ష్మి అనే మహిళ ఆయన మీద లైంగిక ఆరోపణల కేసు పెట్టడము, ఆ వీడియో కూడా బాగా వైరల్ అయిపోయి అందులో క్లియర్గా ఆ వ్యక్తే ఉన్నాడు అనేది తెలుస్తూ ఉంది. చాలా పోర్న్ సైట్లో వీడియోల రేంజ్లో ఉంది, అంత దారుణంగా. సో ఆయన చేసిన ఆ అకృత్యం ఏదైతే ఉందో అది క్లియర్గా ప్రజలకు తెలుస్తూ ఉంది. ఇది తెలుస్తూ ఉండగా ఆయన మాత్రం మరోవైపు ఆ ఎమ్మెల్యే లేదు, నేను ఏ తప్పు చేయలేదు, అది ఫేక్ వీడియో, నా మీద కుట్ర పన్నారు అని చెప్పేసి చెబుతూ వస్తున్నాడు. అయితే దీన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫేక్ వీడియోలకి ఒరిజినల్ వీడియోలకి మధ్య తేడా కొద్దిగా అబ్జర్వ్ చేసి చూస్తే తెలిసిపోతుంది. అదేం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే డీప్ ఫేక్ అనే టెక్నాలజీ వచ్చింది కదా. సో ఆ టెక్నాలజీలో ఫేక్ వీడియోలు కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు హీరోయిన్ల మీద కూడా కొద్దిగా వాళ్ళని ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు వేరే వాళ్ళ ఫేసులకు పెడుతూ ఉంటారు బాడీకి. సో అట్లా డీప్ ఫేక్ టెక్నాలజీ వాడారన్నట్లుగా ఆయన ఏదో చెప్పబోయాడు, కానీ అది ఎవరు నమ్మిన పరిస్థితి అయితే లేదు. మొత్తానికి ఆయన పార్టీ కూడా ఈ విషయం అంతా తెలిసిన తర్వాత సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ ఆ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీని వెనుక జరిగినది ఏంటి, అసలు ఈ మహిళ ఈ విధంగా తీసుకురావడం వెనుక ఏం జరిగింది అనేది కొద్దిగా ఆసక్తికరమైన విషయం. ఆవిడ మామూలుగా అయితే మండల స్థాయి నాయకురాలు, తర్వాత జిల్లా స్థాయి నాయకురాలుగా కూడా ఎదిగారు. సో ఈ క్రమంలో ఆ వరలక్ష్మి అనే ఆవిడ ఆయనకి మంచి సన్నిహితురాలుగా ఉండి ఎలక్షన్లో ప్రచారం చేయడం కావచ్చు, ఈ విధంగా బాధ్యతలన్నీ చేస్తూ వస్తున్నారు. సో ఇట్లా చేస్తూ వస్తున్న టైంలో ఆవిడ మీద ఆయన దృష్టి పడింది. సో ఆవిడ్ని శారీరకంగా లోపరుచుకోవాలని చెప్పేసి ఆయన అనుకున్న తర్వాత ఇక ఆవిడ్ని కొద్దిగా ఆవిడకి రోజు ఫోన్లు చేయడాలు, ఆవిడతో మాట్లాడుతూ కొద్దిగా ఆవిడ్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేయడాలు, ఇట్లా రకరకాలుగా బిహేవ్ చేస్తూ వచ్చాడు. ఆవిడకి ఒక దశలో విసుగొచ్చింది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్లో ఆయన గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇక ఆయన చెప్పినట్టు వినకపోతే ఏం జరుగుతుందో అనే భయం కూడా ఆమెకు మరోవైపు స్టార్ట్ అయిపోయింది. సో దాంతో తప్పని పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే కాబట్టి ఈయన ఏదైనా చేస్తాడేమో భయంతో ఆయనకు లొంగిపోవడం జరిగింది. సో ఈ విషయం ఆవిడ మీడియాలో కూడా చెప్పారు. అయితే ఆ లొంగిపోయి ఆయన రోజు ఫోన్లు చేయడం అది వదలలేదు. ఆవిడ్ని వదలకుండా ఫోన్లు చేసేసి వీడియో కాల్స్, ఒక్కోసారి ఆడియో కాల్ చేస్తే ఒక రకమైన మాటలు, వీడియో కాల్ చేస్తే మరో రకమైన మాటలు, వీడియో కాల్ చేసేసి మొత్తం బట్టలన్నీ విప్పి చూపించు అని చెప్పేసి ఆవిడ్ని కాస్త ఇది చేయడంతో ఆవిడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోయేదట. ఇట్లాంటి టార్చర్ ఆయన నుంచి ఎదుర్కొన్నారు ఆవిడ. అదొక్కడే కాకుండా ఆడియో కాల్స్ చేసినప్పుడైతే నీలాగా ఎర్రగా బుర్రగా ఇట్లా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, మంచి ఎర్రటి అమ్మాయిలు ఉంటే చెప్పు అని చెప్పేసి ఆవిడని వేధించేవాడట. అంటే ఆయనకి ఈవిడ అమ్మాయిని సప్లై చేయడానికి ఆయనే అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆవిడ్ని. సో ఎంత దారుణమైన విషయం చూడండి. ఈవెన్ జీవితాన్నే ఇలా ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ మళ్ళీ మరికొంతమంది జీవితాలను పాడు చేయడానికి ఆయన రెడీ అయ్యాడు. అయితే ఇవన్నీ ఆయన కుటుంబీకులు ఒప్పుకోవట్లేదు. ఆదిమూలం కుటుంబీకులు, ఆయన భార్య, ఆదిమూలం భార్య ఏమంటున్నారంటే, ఆవిడ కొద్దిగా బొత్తిగా బయట ప్రపంచం మీద అవగాహన లేని మనిషిలాగా కనపడుతున్నారు. ఎందుకంటే ఆవిడ మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఇదేదో కుట్ర జరిగింది, ఎవరో కుట్ర చేశారు, నేనైతే ఇంట్లోంచి సరిగ్గా బయటకు కూడా వెళ్ళను, నా ఆరోగ్యం కూడా బాగలేదు అదని చెప్తున్నారు. అంటే ఆవిడ చెప్పే దాంట్లో పెద్దగా అసలు ఆ భర్త చేసిన విషయాన్ని కన్సిడర్ చేసి నిజమో కాదా తెలుసుకోవడానికి కూడా ఆవిడ ఇష్టపడుతున్నట్లు లేదు. సో ఇది పరిస్థితి అక్కడైతే. అలాగే ఈ విషయంలో అసలు ఎలా బయటకు వచ్చిందనేది ఇక్కడ ఉన్న ఆసక్తికరమైన విషయం. ఎలా బయటకు తీసుకురాగలిగారు ఈ వీడియోని? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఈయన తలుచుకుంటే ఏమైనా చేస్తాడని భయపడిన ఈ మహిళ ఆ స్టెప్ ఎలా తీసుకున్నారు? నిజం చెప్పాలంటే ఆవిడ కాస్త ధైర్యం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే అంత ఈజీ విషయం అయితే కాదు ఇది. ఆయన రాజకీయ జీవితం పతనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల. సో ఇవన్నీ తిరిగి ఆయన ఏమన్నా ప్రతీకారంగా ఏమైనా చేయొచ్చు. వీటన్నిటికీ తట్టుకొని నిలబడి ఆవిడ ఇలాంటి స్టెప్ తీసుకున్నారంటే మెచ్చుకోవాల్సిందే. అయితే దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అంటే ఎలా ఆవిడ ప్లాన్ చేశారు అని. ముందుగా ఆయన నన్ను ఈ విధంగా వేధిస్తున్నాడని చెప్పేసి భర్తకు తెలియజేసింది. సో భర్త ఏం చేశాడంటే, ఆయన కొద్దిగా సంయమనంతో ఏదైనా సరే ఆయన నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దీన్ని బయటికి తీసుకురా అని చెప్పేసి ఆ భర్త చెప్పడం జరిగింది. సో దాంతో బయటికి తీసుకురావడానికి ఒక వీడియో అయితే షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత దీన్ని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఆవిడ ఇచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చారు. అయితే అక్కడ పెద్ద స్పందన రాలేదు. తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయంలో కూడా దీన్ని అందజేసి ప్రయత్నం చేస్తే అక్కడ లోకేష్ నుంచి కూడా స్పందన రాలేదు. ఇప్పుడైతే విషయం తెలిసిన తర్వాత వీళ్ళు సస్పెండ్ చేశారు, బాగానే ఉంది. కానీ ఇంతకన్నా ముందే ఆమె వీడియో బయట ప్రపంచానికి రాకుండా మీడియా ముందుకు రానప్పుడే ఆవిడ ప్రయత్నించారు. ఎందుకంటే అందరూ చూసి ఆవిడ మర్యాద ఏమైపోవాలి,
ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. సో పార్టీ నిర్లక్ష్యంగా ఉండి పట్టించుకోకుండా ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని బతిమాలినా సరే పార్టీ రెస్పాండ్ అవ్వలేదు. దాంతో ఆవిడ ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఒక మీడియా సంస్థని కన్సల్ట్ అయ్యారు. నిజానికి పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, చాలా పెద్ద సంస్థలు. కాకపోతే అవన్నీ కూడా కొన్ని ఒక పార్టీకి మద్దతు, కొన్ని మరో పార్టీకి మద్దతు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో ఏది చేసినా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. కొందరు చేస్తేమో కుట్ర అంటారు, అదే వ్యతిరేకంగా ఉన్న పార్టీ మీడియా చేస్తే. అదే సొంతంగా ఉన్న పార్టీ అయితే అసలే చేయదు. ఆవిడని మభ్యపెట్టి ఏదో ఒకటి చేసి ఉన్న ప్రూఫ్లు కూడా లేకుండా చేయొచ్చు, లేదా వాళ్ళే బెదిరింపులకు పాల్పడవచ్చు, ఏమైనా జరగచ్చు. ఈ రోజుల్లో మీడియా కూడా కొంతమంది వేరే విధంగా దాన్ని దందాలాగా నడిపిస్తున్న రోజులు ఈ రోజుల్లో. సో ఇటువంటి పరిస్థితుల్లో కాస్త నిజాయితీగా ఉంది అని భావించిన ఒక మీడియా సంస్థకి ఆవిడ ఎవరినైతే నమ్మారో ఆవిడకి వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా దాన్ని ఒక మంచి సంచలనమైన న్యూస్గా తీసుకురావడం జరిగింది. దాంతో ఆయన బండారం అంతా కూడా బయటపడింది. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. సో ఇందులో ఆయన ఫేస్ క్లియర్గా తెలుస్తూనే ఉంది, ఆయన చేస్తున్న అకృత్యం క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఏమాత్రం ఇందులో ఫేక్ అనడానికి ఛాన్సే లేకుండా పోయింది. సో అది ఇచ్చిన తర్వాత ఆవిడ తన బాధంతా చెప్పుకుంటున్నారు, ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టాడు, దీంతోపాటు అనేక మంది మహిళల్ని ఈ విధంగా వేధిస్తూ ఉన్నాడు, అనేక మంది ఆడపిల్లలు ఈయన వల్ల బలి అవుతున్నారు అని చెప్పేసి. సో సత్యవేడు ఎమ్మెల్యే ఎంత దుర్మార్గంగా చేస్తూ వస్తున్నాడో, వచ్చి గట్టిగా 3 నెలలే. ఈ 3 నెలల్లోనే ఇంత స్టోరీ జరిగింది అంటే గతంలో మరి ఈయన జీవితం ఏ విధంగా సాగింది అనేది కూడా గమనించాలి అయితే. ఎందుకంటే ఒక్క రోజులో వచ్చే బుద్ధులు కావివి. ఒక వ్యక్తికి అధికారం రాగానే మారిపోతాడు అనేది వాస్తవమే, అయినా అది ఈ స్థాయిలో కాదు. ముందు నుంచి ఆ వ్యక్తిలో బ్యాడ్ హ్యాబిట్ ఉంటేనే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది మొత్తం అసలు అతని రాజకీయ జీవితాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడు కానీ ఎంతమంది అన్యాయానికి గురయ్యారో తెలియదు. సో ఇదొక యాంగిల్ అయితే. ఇందులో మరొక విషయం గమనించాలి. ఈ ఆదిమూలం కూతుర్లు అల్లుడు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి వీళ్ళేం మాట్లాడుతున్నారంటే, వాళ్ళైతే మా ఫాదర్ ఏ తప్పు చేయలేదని చెప్పేసి వాళ్ళు అంటారు, ఫేక్ వీడియో అని చెప్పేసి అంటారు ఆయన కూతుర్లు. అలాగే ఆయన అల్లుడైతే ఇది మరీ విచిత్రం, ఆయన అల్లుడు కెనడీ ఆయన పేరు. సో ఈయన ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన మా మామగారికి ఆ హార్ట్ ఆపరేషన్ అయింది, సో ఆయన ఇట్లా ఫిజికల్ యాక్టివిటీస్ అంత ఇదిగా చేయగలిగే వ్యక్తి కాదు. సో నేను అనుక్షణం ఆపరేషన్ తర్వాత అనుక్షణం నేను ఆయన పక్కనే ఉన్నాను, కాబట్టి ఆయన క్షుణ్ణంగా నాకు తెలుసు ఆయన ఏ విధంగా ఉంటాడు ఏంటి అని. సో ఇది ఫేక్, వీళ్ళు ఎవరో కావాలని ఆ వీడియో డిజైన్ చేశారు తప్పితే ఆయన తప్పు ఎటువంటిది లేదు ఇందులో అని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు. అంత క్లియర్గా తెలుస్తూ ఉంటే ఈ మాటలన్నీ ఏంటి? మరి ఆవిడ మీద కూడా కొత్తగా ఆరోపణలు మళ్ళీ. సో ఆ మహిళను ఏమంటున్నాడంటే, ఆవిడ కూతురు వయసు ఉంటుంది, అలాంటి వ్యక్తి మీద ఆయన ఎందుకు అలా చేస్తాడు, కూతురు వయసు ఉన్న వ్యక్తి ఆయన మీద ఇలా ఆరోపణలు చేయడం ముమ్మాటికి తప్పే అని చెప్పేసి తిరిగి ఆవిడని విమర్శిస్తున్నాడు. ఒక మహిళకి ఈ విధంగా జరిగితే అది నిజమా కాదని తెలుసుకునే పని కూడా లేదు కోర్టులు తేలుస్తాయి, మేము దీని మీద రివర్స్ కేసేస్తామనే ధైర్యం కూడా లేదు వీళ్ళకి. ఊరికే వచ్చి మీడియా ముందు మాట్లాడడం ఎందుకు? డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసే పెట్టచ్చు కదా, పరువు నష్టం కేసు వేయచ్చు కదా, అక్కడ తేలుస్తారు కదా. లేదంటే వీడియోను ఫోరెన్సిక్ పంపించండి తేలిపోతుంది అని చెప్పచ్చు కదా. ఇవన్నీ చెప్పరు, చెబితే దొరికిపోతారు కాబట్టి. ఫోరెన్సిక్ వెళ్తే దొరికిపోతుంది. ఆల్రెడీ టీడీపీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది, దీన్ని ఫోరెన్సిక్ కూడా పంపించి దీని ఒరిజినల్ రిపోర్ట్ అయితే మేము తీసుకుంటాము అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఫోరెన్సిక్లో ఖచ్చితంగా తెలుస్తుంది, సో ఈయన మీద మేము తీసుకున్న యాక్షన్ సరైనదే అని పార్టీ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈయనని డిజోన్ చేసుకోవడానికి పార్టీ ఇప్పుడు డిసైడ్ అయింది. ఇంత సంఘటన జరిగిన తర్వాత ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు మీరంతా? ఆవిడ మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. కనీసం ఒక వీడియో ప్రూఫ్తో వచ్చింది, ఆవిడ ఊరికే వచ్చి ఆరోపణలు చేయలేదు. వీడియో ప్రూఫ్తో వచ్చినప్పుడు ఇది వాస్తవమా కాదని చూడొద్దా? అంటే పార్టీ ఎమ్మెల్యేలు అయితే చాలు, ఇక వాళ్ళకి అన్ని రకాల రక్షణ కల్పించేస్తారా? అంటే మీడియాలో న్యూస్ అయిన తర్వాత భయపడిపోయి ఇమీడియట్గా మీరు ఇలాంటి చర్య తీసుకున్నారు. అంటే ఇప్పటిదాకా వైసీపీ నాయకులని ఇష్టం వచ్చినట్టు దునుమాడి ఇప్పుడు మన దగ్గర జరిగేసరికి డిజోన్ చేసుకోవడం, ఇది ఇక్కడ కనబడుతున్నది. అధికారాన్ని ఉపయోగించుకుని ఆయన అలా చేశాడు కదా. సో పార్టీ ఖచ్చితంగా బాధ్యత అయితే తీసుకోవాలి. అలాగే ఈ వ్యక్తి కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చిన వ్యక్తి తన సాటి ఎవరైతే వర్గం ఉందో కమ్యూనిటీ, సో వీళ్ళకి ఏ విధంగా డెవలప్ చేయాలి, అభివృద్ధి కుంటుపడిపోయింది, వీళ్ళని ఎలా బాగు చేయాలి అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఆ విధంగా ఉపయోగించాల్సింది పోయి అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన వ్యక్తులు ఈ విధంగా మారిపోవడం, ఈ విధంగా ప్రవర్తించడం అంటే వాళ్లకు నమ్ముకొని వాళ్ళ చుట్టూ తిరిగి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళ వర్గం ఎవరైతే ఉంటారో వీళ్ళకి అన్యాయం చేయడం. సామాన్య ప్రజలకు అన్యాయం అనేది ఎలాగో జరుగుతూనే ఉంటుంది, కానీ
కింది స్థాయి నుంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఈ విధంగా మారిపోతే చివరికి వ్యవస్థ ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సో ముఖ్యంగా ఈయనకైతే మరి కోర్టు సీరియస్గా తీసుకొని శిక్ష విధించకపోతే ఇప్పటికీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. పార్టీ సస్పెండ్ అయితే చేసి ఉండొచ్చు కానీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. కాబట్టి ఇది ఆయనకున్న ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ను ఉపయోగించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.